హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి ఆర్టీసీలో 3039 కొలువులు, టీజీపీఎస్సీ ద్వారా నియామకాలు, కొత్త బస్సు రూట్లు పెంచుతున్నాం, అన్ని జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్లు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విధంగా వెల్లడించినట్లుగా అయితే ఇచ్చారు. సో దీని గురించి చూద్దాం. ఆర్టీసీలో కొత్తగా 3039 కొలువులు భర్తీ చేస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నియామకాలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని, దీంతో బస్సులకు డిమాండ్ పెరుగుతుందని పెరిగిందని అన్నారు. కొత్త బస్సు రూట్లు పెంచుతున్నామని చెప్పారు. అసెంబ్లీలో పొన్నం మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 55,000 మంది ఆర్టీసీలో ఉద్యోగులుంటే డిసెంబర్ 2023 నాటికి 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్కి పంపిస్తున్నాం, కొత్త బస్సులు కొంటున్నాం. గతంలో 50% ఉన్న ఆక్యుపెన్సీ ఇప్పుడు 100% దాటుతుంది. వేములవాడ, ధర్మపురి, కొండగట్టు ఆలయాలను కలుపుతూ బస్సులు లింకింగ్ ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీ ఏరియర్ బంక్స్ 280 కోట్లు చెల్లించాం. 21% పీఆర్సీ ఇచ్చాం. కారుణ్య నియామకాలు చేపట్టాం. ఆర్టీసీ ప్రగతికి సభ్యులు అన్ని రకాల సహకారం ఉండాలి అని సూచించారు అంటించారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. దశల వారీగా ఉద్యోగాల భర్తీ. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 54,000 నియామకాలు అంటూ బట్టి విక్రమార్క పేర్కొన్నట్లుగా ఇచ్చారు. మండలిలో ప్రకటించిన డిప్యూటీ సీఎం అంటూ కూడా ఇచ్చారనమాట. వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 54,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం శాసన మండలిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఇప్పటి వరకు 55,172 పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామని, ఎంపికైన వారిలో ఇప్పటికే 54,573 పోస్టులకు నియామక పత్రాలను అందించామని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించడంతో పాటు 10,006 మంది టీచర్లకు నియామక పత్రాలు అందజేశామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో నోటిఫికేషన్లు ఇచ్చారే తప్ప పరీక్షలు నిర్వహించలేదని విమర్శించారు. ఉద్యోగార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని, రాష్ట్రంలో ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని అన్నారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. అంటే సో ఈ విధంగా అయితే మనకి దశల వారీగా ఉద్యోగాల భర్తీ అంటూ రావడం అయితే జరిగిందనమాట.